ఏమైంది మనోహరి? గెలిచేశావే, నీ స్థానాన్ని శాశ్వతం చేసుకున్నావు. ఓ, తెలిసిపోయిందా? ఎప్పట్లా దొంగచాటుగా వినేసావన్నమాట. నువ్వు ఎప్పటికీ మారవా? ఏం మారాలే నేను? నా జీవితాన్ని నువ్వే ఎండమావుగా మార్చేశావు కదే. నీ మాటే నిజం చేసుకున్నావు, నా మీద గెలిచావు. అది గెలుపేంటి మనోహరి? భార్యాభర్తలు కలవడం గెలుపనరు, దాంపత్యం అంటారు. గెలుపు అంటే ఏంటో తెలుసా? మీ గతం తెలుసుకోవడం గెలుపు. ఆయన ఎంతగానో ప్రేమించినా అరుంధతి అక్కని చంపిన వాళ్లని బయట పెట్టడం గెలుపు. నీ అంతట నువ్వు ఈ ఇంట్లో నుంచి పారిపోయేలా చేయడం గెలుపు. చేసిన పాపాలకి నువ్వు పశ్చాత్తాపడేలా చేయడం గెలుపు. నిన్ను మనిషిగా మార్చడం గెలుపు. ఏంటే అప్పుడే అంత సాధించేశానని తెగ వాగుతున్నావు? ఇళ్లలగ్గానే పండగ కాదు. అమరేంద్రతో ఒక్క రాత్రి కలిసినంత మాత్రాన నీది కాపురమో కాదు. నీ సంతోషం ఆకు మీద నీటి బొట్టు లాంటిది. ఇలా మెరిసి అలా మాయమైపోతుంది. నీ ఆనందాన్ని అతి త్వరలోనే ఆవిరి చేస్తాను. ఏం చేస్తావ్? అరుంధతి అక్కను చంపినట్టు నన్ను కూడా చంపేస్తావా? అరుంధతి అక్కను చంపినట్టు నన్ను కూడా చంపేస్తావా? నన్ను కూడా చంపేస్తావా? ఏంటి అలా చూస్తున్నావు? అక్కని చంపింది నువ్వేనని నాకు అనుమానంగా ఉంది. అది కన్ఫర్మ్ అయిన రోజున ఇలా మాటలతో చెప్పను. అయినా అరుంధతి అక్క మంచిది, అమాయకురాలు కాబట్టి నిన్ను నమ్మింది. కానీ నేనలా కాదు. మంచికి మంచి, చెడుకి చెడు. ఏం చేస్తావే? నువ్వేం చేయగలవు? నేను ఏది ముందు చెప్పను మనోహరి. ఇప్పటికే నువ్వెన్నో తప్పులు, పాపాలు చేశావు. అవన్నీ సాక్ష్యాలతో సహా బయట పెట్టే రోజొకటొస్తుంది. ఆ లోపు నీ వల్ల ఆయనకి గాని పిల్లలకు గాని ఏమైనా జరిగిందో నేను నీకంటే చెడ్డదాన్నవుతాను. నువ్వు ఊహించని శిక్ష వేస్తాను. నువ్వు నన్నేమీ చేయలేవు. నా గురించి నువ్వు తెలుసుకోలేవు కూడా. నా గతాన్ని సమాధి చేసి ఆ సమాధిలో నుంచి పుట్టుకొచ్చిన పిశాచినే నేను. నన్ను ఆపడం నీ తరం కాదా? అలాగే అనుకో. మళ్ళీ నిన్ను అదే సమాధిలోకి పంపించకపోతే నేను బాగేనే కాదు.